నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళందరికీ అన్నగారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా చేయని ఎక్స్పెరిమెంట్ లేదు, తీయని సినిమా లేదు, తీయని కథ లేదు. తర్వాత ఆయన పెద్ద సామాజిక కార్యకర్త, అలాగే ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసినన్ని అభ్యుదయ కార్యక్రమాలు ఈ భారతదేశంలోనే అన్ని మొదటి కార్యక్రమాలు చేశారు ఆయన. ఇలాంటి మహా వ్యక్తి మన తెలుగువాడికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో అలాంటి ఎన్టీ రామారావు గారిని మనం ఇట్లా ప్రతి దానికి జయంతికి, వర్ధంతికి గుర్తు చేసుకోవటం కాకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి సినిమా వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉందా అసలు ఎంతమందికి ఉంది? ఫస్ట్ అలా ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, అంటే ఎన్టీ రామారావు అంటే స్వార్థం లేని మనిషి. అదే స్వార్థం లేకుండా వాళ్ళ రాజకీయం ఎవరన్నా చేయగలరా? చెయ్యాలి. చేస్తే దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. అలాగే ప్రతి తెలుగువాడు గర్వించే ఎన్టీ రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.